సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. సో పెద్దవిడ పాట పాడారు. మరి ఇంకెవరైనా పాడేవాళ్ళు ఉన్నారా? ఆహ్వానించి నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. నా యొక్క ఈ యొక్క పార్టిసిపేట్ లో వాళ్ళంతా కూడా సహాయ సహకారాలు అందించారు కాబట్టి వాళ్ళంతా ప్రత్యేకంగా ఉందని తెలియజేస్తూ, ఈ ముగ్గురు పోటీకి మహిళా మనులుగా వాళ్ళ యొక్క కళారూపాన్ని మన ముందు ప్రదర్శించడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ఇంకా ధన్యవాదాలు తెలియజేస్తూ, వన్ టీవీ స్టాఫర్గా ఇచ్చిన యొక్క బాధ్యతని మరి ఎంతైతే ఈ రోజు ఆనందంగా ఉన్నామో దానికి కారకులుగా దానికి మొట్టమొదటి ఒక ప్రధాన అంశం పైన మాకు ఈ యొక్క సలహా ఇచ్చిన మా సిఇఓ గారికి, అట్లాగే తెలంగాణ సిఇఓ గారికి, ఇంత గొప్ప కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్న మా ఎమ్మెల్యే గారు చంటి గారి యొక్క సతీమణి గారికి నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసి నమస్కారం తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇంత ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి కారణం మరి నాకు ఈ రోజు ఇంత ఆలోచన లేదు, కానీ మరి ఈ గడిచిన నాగరికతను గుర్తు చేసుకోవడం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రదర్శించడంలో భాగంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా ఎండి గారికి ప్రత్యేకంగా మరి ఈ రోజు రాలేకపోయారు. వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సార్ ఎక్కడున్నా నా శ్రేయాభ్యాసిగా నన్ను ఎక్కడున్నా వారు దీవిస్తున్నానని కోరుచున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమం మరి సాయంత్రం 4 గంటల లోపు ఈ యొక్క పోటీ విజేతలకు ఎవరైతే బహుమానాన్ని మరి బహుకరణ చేయడానికి వచ్చిన మన మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం అంతా కూడా ఇంకా ఇదే సంతోషవంతంగా ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ, మరొకసారి మా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముందుకు కొనసాగించాలని కోరుచున్నాను. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. పేరు మేతరాజీ బాబు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు ఏలూరు పట్టణానికి సంక్రాంతి పండుగ తీసుకొచ్చిన వారు వన్ టీవీ వారు. మరి పండుగ వాతావరణాన్ని అంతా కూడా ఇండోర్ స్టేడియంలో మనందరినీ తీసుకొచ్చి
చక్కటి ఆహ్లాదంగా పండుగ వాతావరణం తీసుకొచ్చిన వారికి ముందుగా ఎన్టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు దాదాపు 3 తరాల నుంచి ఏలూరుకి ఎనలేని సేవలు చేస్తూ ఏలూరు అభివృద్ధికి దోహదపడుతున్న బడేటి కుటుంబం వారు మరి వారు ఏలూరుకి మరి తాతగారు బడేటి వెంకటరామయ్య గారు, వారి తర్వాత శ్రీహరి గారు, ఆ తర్వాత బడేటి బుచ్చి గారు, ఆ తర్వాత మనకి డైనమిక్ యువ నాయకుడు బడేటి చంటి గారు మరి ఎమ్మెల్యేగా మనకి అఖండ మెజార్టీతో మరి తెలిసి ఈ రోజు పట్టణానికి ఆయన రావడమే మనకి అమీనాపేటలో వంతుల్ని శాంక్షన్ చేయించడం, అలాగే దాదాపు 1 కోటి రూపాయల వరకు అనేక రోగులకి మరి ముఖ్యమంత్రి నిధి నుంచి మరి వారికి మేము అండగా ఉన్నామని చెప్పి వాళ్ళకి ఇప్పించడం, ప్రతినిత్యం కూడా ఎవరూ లేని ఎమ్మెల్యేగా లేని తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విశిష్ట సేవలు చేస్తూ అందిస్తున్న బడేటి చంటి గారి యొక్క సతీమణి గారి గౌరవనీయులు మరి బీనా మేడం గారికి, మరి బడేటి చంటి గారి యొక్క అక్కగారికి అలాగే మేడం గారికి, మరి విచ్చేసిన మరి ఎండి 1TV ఎండి గారైన మన మధ్య లేకపోయినా షేక్ మహబూబ్ బాషా గారికి, సీనియర్ వచ్చిన కాసిం గారికి, అలాగే తెలంగాణ శరత్ కుమార్ గారికి, రాజు గారికి, అలాగే ఏలూరు యొక్క దానికి సిహెచ్ వెంకటేశ్వర గారికి, అలాగే కళ్యాణ్ గారికి, అజయ్ కుమార్ గారికి, జై చంద్ గారికి, రఘువర్మ, రంజిత్ కుమార్ గారికి, సన్నీ గారికి, తదితర పెద్దలందరూ కూడా మరి 1TV వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ చక్కటి ముగ్గురు పోటీ వచ్చేసి వారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నారు. జడ్జిలుగా వచ్చిన సుధారాణి మేడం గారికి, అలాగే దుర్గా భవాని గారికి, వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు ఇచ్చేసిన మీ అందరూ కూడా మహిళా మండలికి ఆడపడుచులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏలూరు మరి మీడియా ప్రతినిధులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి సంక్రాంతి పండుగ అంటేనే మన తెలుగు వారు చాలా సందీప్ గారు కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి తెలుగు వారు చాలా చక్కటిగా మరి పెద్ద పండుగగా అందరూ కూడా ఆహ్లాదంగా సంతోషంగా రైతుల పండుగ అంటారు సంక్రాంతి పండుగ అంటేనే. మరి ఆ పండుగకి ఒక సాంప్రదాయం కట్టుబాట్లు ఉన్నాయి. వాటికి దర్మిలా మొట్టమొదటిగా ఆడపడుచులు ముగ్గులతో స్టార్ట్ అవుతుంది సంక్రాంతి పండుగ అంటే. మరి దాన్ని గుర్తించి 1TV వారు ముగ్గుల యొక్క పోటీని ఇక్కడ ఏర్పాటు చేశారు. వారితో పాటు మరి తెలుగు సాంప్రదాయాలలో గంగిరెద్దుకి సంబంధించిన సాంప్రదాయాలు కానీ అలాగే హరిదాసుకి సంబంధించినవి కానీ ఇవి కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మనకు ఆహ్లాదంగా ఏర్పాటు చేశారు. మరి తెలుగు వారు ఇంత చక్కటిగా కుటుంబం అంటే సంక్రాంతి పండుగ అంటే కొత్త ఊరు నుంచి రావడం, మన పండుగ వాతావరణం అంటే చక్కగా కొత్త మన పిండి పదార్థాలు తయారు చేసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, అలాగే కుటుంబ సభ్యులు దూర ప్రాంతాలందరూ కూడా ఒక దగ్గర రావడం, కుటుంబ సభ్యులందరూ ఒక వేదిక దగ్గర ఒకే ఇంట్లో ఉంటూ ఆహ్లాదంగా సంతోషంగా ఆనందంగా జరుపుకునేది సంక్రాంతి పండుగ. మరి ఈ సంక్రాంతి పండుగ మనకి ఇక్కడ చక్కటిగా మనందరూ కూడా చక్కగా జరుపుకోవాలని మీ అందరికీ 1TV తరపున ఇక్కడ మనం ఇచ్చేసి మమ్మల్ని కూడా వేదిక మీద కలెక్షన్ మీ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి 1TV అంటే ప్రజల పక్షాన పనిచేసే ఛానల్, ప్రజలకి గండం తరపున వినిపించే ఛానల్, ప్రజల యొక్క ఏదైతే ధ్వని ఉందో ప్రజలకు అన్యాయం అయినప్పుడు కానీ ప్రజల ఆరోగ్యం కానీ పక్షాభిమానం పనిచేస్తూ వారికి నిరంతరం వారి కోసం పనిచేస్తున్న 1TV వారికి మా మానవతా తరపున మా తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా మంది కూడా భారతదేశం ఛానల్ గా ఎదగాలని కూడా తెలియజేసుకుంటూ వారికి నిండు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఇప్పుడు ఉత్సాహంతో ఆనందంతో ఈ పండుగ వాతావరణం కలపాలని మీకు ఆ దేవాది దేవుడు ఆరోగ్యాన్ని సంతోషాన్ని మీ అందరి కుటుంబానికి వాళ్ళు కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన 1TV వారికి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటాం. అజయ్ కుమార్ గారు చాలా సంతోషం. ముందుగా వేదికపై వచ్చేసిన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారి సతీమణి మేడం గారికి, అదేవిధంగా 1TV యాజమాన్యానికి, మరి ముఖ్యంగా ఇక్కడ ముగ్గురు పోటీలు వచ్చిన మహిళా మండలందరికీ, అలాగే స్టేజ్ పైన ఉన్న అతిథులకు, జర్నలిస్టు సోదరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. సంక్రాంతి అంటే కామన్ గా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనబడుతుంది. ముగ్గులు, కోడి పందాలు, పిండి వంటలు, ఇలా కొత్త అల్లుళ్ళు లేకపోతే మనవాళ్ళు మనవరాళ్ళు ఎక్కడి నుంచో విదేశాల నుంచి కూడా ఈ సంక్రాంతి పండుగ కోసం
ప్రతి సంవత్సరం ఇదే సంక్రాంతి పండుగ కోసం ఈ 3 రోజులు ఎంజాయ్ చేయాలని చెప్పి సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది ఈ ఏలూరు నగరంలో ఈ ఇండోర్ స్టేడియంలో 1TV వారు ఇలా ముగ్గులు పోటీలు పెట్టి మహిళల్ని లేకపోతే మిగిలిన మా అందరినీ కూడా ఇక్కడ ఒక వేదిక చేర్చి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ లాట్ 1TV యాజమాన్యం. అదేవిధంగా ఈ అవకాశాన్ని మీతో పాటు మమ్మల్ని కూడా షేర్ చేసుకునేందుకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఒరవడి ప్రతి సంవత్సరం కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రాజకీయ నాయకులకు, అధికారులకు, జర్నలిస్టు సోదరులు, టీవీ యాజమాన్యాలు, పత్రికా రంగాలు చాలా వారధిగా ఉంటాయి. ఇది నీతి నిజాయితీగా ఎంతో నిబద్ధతతో కృషితో చాలా మంది జర్నలిస్టు సోదరులు వర్క్ చేస్తున్నారు. మీ అందరి సేవలు ప్రజలకు, రాజకీయ నాయకులకు, అధికారులకు మరింత మేలు కలగాలని చెప్పి కోరుకుంటూ మీరు మంచిగా ఇంతింత ఒటింత అన్నట్టుగా మీరు అభివృద్ధిలోకి రావాలని చెప్పి 1TV యాజమాన్యానికి, నన్ను పిలిచిన జర్నలిస్టు సోదరులకు, 6TV వారికి, మిగిలిన వేరే పత్రికలు అయినా సరే, ఎలక్ట్రానిక్ రంగం అయినా సరే అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వచ్చిన వాళ్ళందరూ ముగ్గులు చాలా బాగా వేశారు. 1TV వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి, అన్ని బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ. మీనా గారు థ్యాంక్ యూ అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. చూస్తున్న ప్రేక్షకులందరికీ నా అభినందనలు. ఈరోజు ఏలూరులో పొద్దున్నుంచి పొద్దున్నే 6:30కే వచ్చి కొంతమంది వచ్చారంట. మనం సాంప్రదాయాలు లేవనుకున్నాం, కానీ ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. ఇలా అప్పుడప్పుడు ఇలా కండక్ట్ చేస్తున్న దానివల్ల మనలో ఉన్న పాత సాంప్రదాయాలు మళ్ళీ వెలికి తీసి బయటకు వస్తున్నాయి అనమాట. వచ్చి అందరూ ఎంతో ఉత్సాహంతో వేశారు. ముగ్గుల పోటీ జడ్జిగా నన్ను పిలిచి నాకు ఒక విషమ పరిస్థితికి క్రియేట్ చేశారనిపించింది నాకైతే. ఇవాళ ఎప్పుడు జడ్జిగా నేను చాలా చోట్ల సెలెక్ట్ చేశాను, కానీ ఈ రోజు అయితే నిజంగా చాలా కష్టం అనిపించింది. అన్నిటికీ చాలా వరకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్లు వస్తాయన్నమాట. అలా వేశారు పోటాపోటీగా. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరా మేమా అన్నట్టుగా వేశారు. నాకే కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఇవ్వాల్సిన ప్రైజెస్ 3 మాత్రమే ఉన్నాయి. చాలా ఇలాంటి సమయంలో మనం ఏంటంటే చిన్న చిన్న లోపాలు కూడా మైన్యూట్, అంటే చాలా చిన్న లోపాలు కూడా మనం పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏమీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి ఫస్ట్, సెకండ్ వచ్చే విధంగానే ప్రతి ఒక్క ముగ్గు ఉంది. మనకి క్యాష్ ప్రైజ్ అయితే వస్తుందో లేదో తెలియదు. అందుకని ఏంటంటే ఈ ఫోటో TV 1 వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేశారంటే కన్సలేషన్ ప్రైజెస్ అన్నా పెట్టండి వాళ్ళకంటే. వాళ్ళు మన మాటని మన్నించి అవి కూడా పెంచారు కన్సలేషన్ ప్రైజెస్. యాక్చువల్గా ఏంటంటే మిగతా ఇప్పుడు రాని వాళ్ళందరూ కన్సలేషన్ లో ఉన్నట్టు అసలు లెక్క అవుతాయి. అంటే అది అలా ఉండాలి, అలా ఉంది కాంపిటీషన్. ఇవాళ చాలా బాగా వేశారు. ఫస్ట్ మీ అందరికీ కూడా అభినందనలు. మీకు మీరే విన్నర్స్ అందరూ కూడా. అంతేగాదు మిమ్మల్ని ఏదో తృప్తిగా పంపించడానికి మీరు కూడా ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని నిరాశపరచని వెళ్ళి నాకు తెలిసి. ఎందుకంటే ఒక దూరం నుంచి ఆడవాళ్ళకి ఎంతో ఆప్యాయకరమైంది. ఏదైతే చెప్తే పడిపోతామో మనం, ఆ గిఫ్టే మనకి వాళ్ళు ఇస్తారని నేను అనుకుంటున్నాను. మరి నాకు అంత తెలియదు. ఏదైనా అదే చెప్పారు, ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళతో ఉన్నట్టు వాళ్ళు చెప్తేనే బాగుంటది. పార్టిసిపేట్స్ అందరికి శారీస్ ఉన్నాయి, ఎందుకంటే మేము ఏలూరు నుంచి కూడా వెళ్ళాలనుకున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి శారీస్ అనేది ముందే ప్లాన్ చేసాం. సుధారాణి గారు ఆల్రెడీ ముందు నుంచి చెప్పాము, మీకు ఆల్రెడీ కాంపిటీషన్ ఉంటుందండి. మీ జడ్జిమెంట్ అనేది చాలా స్ట్రగుల్ అవ్వాలి. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఇక్కడ ప్రాంతం వల్ల అయినప్పటికీ మేము బయటకు వెళ్ళాలి కాబట్టి ఆలోచించి అలా సరదాగా. సో ఎవరు కాంపిటేటర్స్ కాదు, వచ్చి పార్టిసిపేట్ చేయడమే గొప్ప. ఎందుకంటే మీరు ఇక్కడ 1TV సంక్రాంతి సంబరాలు అనగానే ఈ గ్రౌండ్స్కి వచ్చి పార్టిసిపేట్ చేసి ముగ్గుల కార్యక్రమంలో ఏలూరు వాసులు ఎక్కువగా ఉన్నారు, ఏలూరు మహిళలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. పోటీలో పాల్గొన్న మహిళలందరికీ శుభాకాంక్షలు. నా పేరు దుర్గాబాబు, నేను UTF స్టేట్ కౌన్సిలర్గా పనిచేస్తున్నాను. నేను ఇదివరకు ప్రజా సంఘాల తరపున పెట్టేటువంటి పోటీలకి చాలా వాటికి నేను
జడ్జిగా పనిచేశాను. కానీ మేడం గారు చెప్పినట్టు ఇక్కడ ఎక్కువ కాన్సెప్ట్ గా తీసుకుని చాలా టఫ్ గా, అంటే అసలు కన్సలేషన్ ఇచ్చినవి కూడా ఫస్ట్ ప్రైజ్ లే లెక్క. అసలు అంత చక్కగా చాలా బాగా చేశారు. నేను ఒక ప్రజా ఉద్యమంలో ప్రజా సంఘ నాయకురాలుగా పనిచేస్తున్నాను కాబట్టి వన్ టీవీ వాళ్ళకి స్పెషల్ గా ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. సంక్రాంతి అంటే ఫెస్టివల్ ఆఫ్ హోల్ ఫ్యామిలీ కాబట్టి మహిళా మండలికి మీరు చక్కగా మంచి ఆహ్లాదకరమైన పోటీలు నిర్వహించి చక్కటి ప్రైజులు ఇచ్చారు. కానీ మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ రోజు నేను సంక్రాంతి పండుగ అయిన తర్వాత ఒక వారం రోజులు పేపర్ చూస్తే బాధ కలుగుతుంది. ఎందుకంటే కోడి పందాలు అంత పోగొట్టుకున్నారు, ఇంత పోగొట్టుకున్నారు, కుటుంబాలు రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇట్లాంటివన్నీ. అలా రాకుండా ఉండాలంటే మీరు జెంట్స్ కూడా చక్కటి ఇదే విధంగా ఆహ్లాదకరంగా ఫ్యామిలీ అంతా సంతోషకరంగా జరుపుకునేలాగా చక్కటి పోటీలు జెంట్స్ కూడా నిర్వహించి, క్రికెట్ వాలీబాల్ అని కాదండి, సైక్లింగ్, గాలిపటాలు, ఇట్లా మన సంస్కృతి సాంప్రదాయాల తరపున మీరే నిర్వహించి వాళ్ళకు కూడా ప్రైజులు అవి అందించి చక్కగా సమాజంలో మన వంతుగా, ఎందుకంటే బాధ్యత కలిగిన ఒక టీవీ ఛానల్ గా సమాజంలో మన వంతుగా వాళ్ళకు కూడా కుటుంబాలందరూ కలిసి సంతోషంగా జరుపుకునే విధంగా మీరు కృషి చేస్తారని నా తరఫున స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. దుర్గా భవాని గారు చెప్పినవి అన్ని జరగవండి బయట. ఎందుకంటే మగవాళ్ళని తొక్కేయడం ఎప్పటి నుంచో ఆచారంగా వస్తుంది ఆడవాళ్ళకి. ఆర్టీసీ బస్సులో సీట్ దగ్గర నుంచి ఫస్ట్ మహిళలే ఉంటారు మేడం. ఫస్ట్ మహిళలతోనే స్టార్ట్ చేసాం. మీరన్నట్టు నెక్స్ట్ ఇయర్ నుంచి కాదండి, ఒకటి అన్యాయం, ప్రతి పోటీ ఆడవాళ్ళకే పెడతారు, మగవాళ్ళకి ఏ పోటీలు ఉండవు కదా. ఒకటండి, మాకు పోటీ మేమే అంతే. సో ఇక్కడ ఏదైతే వేదిక మీద ఉన్నారో మన వన్ టీవీ CEO గారు కూడా, కాసిం గారు కొన్ని మాటలు ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. సభా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఎలానో, గెలవని వాళ్ళు ఏం ఫీల్ కావద్దండి. అందరు గెలిచినట్టు ఈ పోటీల్లో ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతి ఉంది. అసలు మీరు రావడమే ఇక్కడ గెలిచినట్టు ఫస్ట్. థ్యాంక్ యూ అండి. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. ఆర్ట్ మాత్రమే చూపించాలి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ పెట్టింది ముఖ్యంగా కన్సిడర్ చేయాలి. అందరూ కూడా సమయం ఆసన్నమవుతుంది. మీకు ఇచ్చిన సమయంలోనే మీ ముగ్గురు ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా,
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా
వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. మేము వంటివి తరపున ధన్యవాదాలు చెప్పుకున్నాం. సో సుధారాణి గారు ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు ఎవరు విన్నర్, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. మనం ఆల్రెడీ అనౌన్స్ చేసాం. ఫస్ట్ ప్రైజ్కి 10,000, సెకండ్ ప్రైజ్కి 5,000, థర్డ్ ప్రైజ్కి 3,000 అనౌన్స్ చేసాం. అలాగే వచ్చిన వాళ్ళకి శారీస్గా కూడా అనౌన్స్ చేసాం. సో ఇప్పుడు పేర్లు చెప్పబోతున్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. 5,000 క్యాష్ ప్రైజ్. ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నారా? గెస్ట్ చేస్తున్నారా? ఒక్క నిమిషం. సరే, ఒక నిమిషం అయిపోయింది. బ్లాక్ నెంబర్ ఎవరు అనుకుంటున్నారు? గెస్సింగ్స్ మీలో ఎవరికన్నా గెస్సింగ్స్ ఉంటాయి? సెకండ్ ప్రైజ్ నేను అని చెప్పి ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది కదా, అది కూడా లేదు ఎవరికి. వచ్చిన రాకపోయినా ఎత్తితే కాన్ఫిడెన్స్. ఓకే, అనౌన్స్ చేసేయండి. YVN సత్యవతి నెంబర్ 1. సందీప్ గారు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇలా సెలెక్ట్ చేయడానికి కూడా చాలా చిన్న గీతలు కూడా కన్సిడర్. సందీప్ గారి చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఫైనల్లీ మొదటి బహుమతి అనౌన్స్ చేసే ముందు కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. అందరూ సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. నెంబర్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Now the first prize winner is T. Nagarashmi, number 5. Congratulations, 10,000 prize winner. మొత్తం ఇందులో విశేషం ఏంటంటే వీళ్ళకి జెంట్స్ ఫస్ట్ ప్రైజ్ మన ముఖ్య అతిథి శ్రీమతి మీనా గారి చేతుల మీదుగా బహుమతి అందించాల్సిందిగా కోరుతున్నాం. మీ బాబానమ్మా, మీ హస్బెండ్ బాబు. ఈ యొక్క విశేషం ఏంటంటే ఫ్యామిలీ కోఆర్డినేటింగ్ బాగుందండి. చూస్తాను. ఇద్దరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సో వాళ్ళ అబ్బాయి ఆయన ఏంటంటే ఆయన 2 గంటలు కష్టపడ్డారు, ఆయన వదిలేశారు మీరు. ఇదే అండి తొక్కేయడం అంటే. ఒక మెసేజ్ ఏంటంటే కుటుంబ సభ్యులందరూ కలిసి కోఆపరేషన్ చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఇదే అన్నమాట, అది క్లియర్ గా. దీనిలో ఒక నీతి. అయిపోయి సార్ ఆవిడ కూడా స్పందన తెలియజేస్తుంది.
సో ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్ళ మాటల్లో వాళ్ళ సంతోషం ఏంటో వాళ్ళు కనుక్కొని తెలుసుకుందాం. అమ్మా స్టేజ్ మీద ఉండండి దయచేసి. ఒక్క నిమిషం, మీ కష్టం వృధా అవ్వకూడదు. చెప్పండి అమ్మ, మీ పేరు? నాగలక్ష్మి అండి. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మాట్లాడు, మీ ఏమైనా విషయాలు చెప్పండి. మీ అబ్బాయి సహకారం ఎలా ఉంది? ఇట్రండి. నేను ఈయన కష్టం కూడా ఉందండి, వృధా కాకూడదు కదా, అందుకే చెప్తాను. సో చెప్పండి, మీ హస్బెండ్ ఆయన కూడా ఫ్రెండ్గా? మా హస్బెండ్ మా అబ్బాయి నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి. నాకు దేనికైనా హెల్పింగ్ లో వాళ్ళిద్దరు లేకపోతే నేను ఏం చేయలేదు. మా హస్బెండ్ మా అబ్బాయి. ఫస్ట్ ప్రైజ్ గెలిచావు, ఇందాక అక్కడ డౌట్ గా మాట్లాడావు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. కానీ ఎప్పుడు నేను బ్యాక్ బోర్డ్ లో ఉంచుకున్నాను. మమ్మీ డాడీ ఇద్దరికి అది మన దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటి, అక్కడే తొక్కేస్తాను నేను. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ పెళ్ళయ్యాక కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, ఇవన్నీ కామనే. పెళ్ళయ్యాక భార్య ఎంత అవన్నీ మీరు మార్చొద్దు, కంటిన్యూ చేయండి. అలాగే ఉంటేనే బాగుంది. అలాగే ఉంటే పడే సాంప్రదాయం లేదు కదా మేడం. వచ్చిన వాళ్ళు అలా ఉంచకపోతే కష్టం. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ప్రైజ్ గెలుస్తుందండి. 365 రోజులు 15 రోజులు అలా మాట్లాడితే గట్టిగా చెప్పట్లేదు. ఇదండి మా మగజాతి అంటే మమ్మల్ని ఓకే ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు ఆవిడ. సో మొత్తానికి 1TV తరఫున ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేసి ఇంతమంది ఏలూరు మహిళలందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో మీరు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఎవరైతే గెలుచుకోలేదో వాళ్ళందరూ ఫీల్ అవ్వకూడదు. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడమే ఒక గొప్ప విషయం. ఎవరైతే మీరు ఏలూరు నుంచి ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే 1TV ఈ స్టాఫ్, ఈ వేదికను అలంకరించిన, అలాగే 1TVకి సంబంధించిన స్టాఫ్ రిపోర్టర్ ఏర్పాట్లు చేసిన వాళ్ళందరికీ, 1TV CEO కాసిం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలు కూడా ఎవరైతే వచ్చినారో అందరికీ కూడా ధన్యవాదాలు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా.
ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ ముగ్గుల పోటీని ఇంత ఉత్సవంగా ఉల్లాసంగా మరి ఈ రోజంతా కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ